తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళంతా లీడర్లు కాలేరు. రాజకీయం చేసుడు అంటే అంత అలకటి పని ఏం కాదు. ఎప్పుడు ఎసొంటి ఎత్తులేయాలి, ఎవ్వలతోని ఎట్లా మాట్లాడాలి, ఎవ్వరం ఎట్లా నడిపియాలి అన్నీ తెలిసి ఉండాలి. అన్నిటికీ మించి మాట మాట్లాడితే పబ్లిక్ సప్పట్లు కొట్టాలి. అసొంటోళ్ళే లీడర్లు అవుతారు. అగో అట్లా పబ్లిక్ నాడి తెలిసిన లీడర్లంతా ఇప్పుడు కొత్తగా వచ్చిన లీడర్లకు ట్రైనింగ్లు ఇస్తున్నారట. మరి ఆ కథ ఏందో చూద్దాం మరి. రోజు రోజుకు టెక్నాలజీ మారినట్టే ఈ పొద్దురేపు రాజకీయాలు కూడా మస్తు మారినాయి. అందుకే మారిన రాజకీయాలకు తగ్గట్టు లీడర్లను కూడా మార్చే యుగురం చేస్తున్నాయి పార్టీలు. గిట్లనే సైకిల్ పార్టీ వాళ్ళు పార్టీ లీడర్లకు ఎట్లెట్లా రాజకీయం చేయాలనో ట్రైనింగ్లు ఇచ్చే కార్యం ముంగటేసుకుండ్రు. అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకేంచి మొత్తం 1050 మందిని మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలుచుకొని మీటింగ్ అయ్యిండ్రు. ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్లు అందరూ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. పాఠాలు చెప్పిన రానుకో రాదుండ్రి. సోషల్ మీడియాను ఎట్ట వాడుకోవాలి, టీవీల ముంగట ఎట్ట మాట్లాడాలి, ఎగజి పార్టీ వాళ్ళు ఎత్తిపోస్తుంటే ఎట్ట సమాధానం చెప్పాలి, గిట్లా అన్ని తీర్ల శిక్షణ ఇచ్చిండ్రాట. బలగం ఒక్కటి ఉంటే సరిపోదు, ఆ బలగం అంతా బలంగా ఉండాలి అన్నట్టు తయారు చేస్తుండ్రాట. అంతేకాదు ఎటువంటి తిప్పలు వచ్చినా అన్ని తీర్ల అండగా ఉంటాం, చూసుకుంటాం అన్నట్టు ధైర్యం చెప్పిండ్రు లీడర్లు. కూటమి అన్నప్పుడు 3 పార్టీల కలయిక. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కలయిక అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి. కాదు నేను అనట్లా. ఇంట్లో మేము 5గురం, చిన్న చిన్న విభేదాలు మాకు ఉంటాయండి, లేకుండా పోవు. కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు. మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం. కూటమిలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు, విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసిగట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాం. గిట్లా ముచ్చట్లయితే గట్టిగానే నడిచినాయి. పార్టీని పరుగులు పెట్టియాలే, ఎక్కడ లాపరవ చేయొద్దు అన్నట్టు 1000 మందిని ముంగట ఊకబెట్టుకొని గట్టిగానే క్లాసులు చెప్పిండ్రు లీడర్లు. అసలే పొత్తుల సంసారం, వాళ్ళతోని వీళ్ళతోని లొల్లులు పెట్టుకొని అసలుకే ఎసరు పెట్టకుండ్రి, అందరు కలిసికట్టుగా నడువుని రాని గిట్ట చెప్పిండ్రాట. ఏమైనా కొలువుల కొరకు కోచింగ్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్లు ఇచ్చినట్టు కార్యకర్తలకు, లీడర్లకు రాజకీయాల మీద పెద్ద లీడర్లు ట్రైనింగ్లు ఇస్తాండ్రు. మంచిగానే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ.